హలో గైస్, ఎట్లున్నారు అందరూ? ఇంకా లాస్ట్ 10 డేసే ఉంది టీజీ ఎఫ్సెట్ ఎగ్జామ్కి. సో ఈ లాస్ట్ 10 డేస్ అసలు మనం ఎలాంటి రివిజన్ ఫాలో అవ్వాలి, డైలీ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, అండ్ దాంతోపాటు ఈ లాస్ట్ 10 డేస్లో మనం చేయకూడనివి కొన్ని టాప్ మిస్టేక్స్ ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ అవి చేసి వాళ్ళ ప్రిపరేషన్ మొత్తం గబ్బు గబ్బు చేసుకుంటారు ఈ టైంలో. సో అవి కూడా చెప్తాను. ఓకే, సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఈ లాస్ట్ 10 డేస్ ఎలా ప్రిపేర్ అయితే ఇప్పటి వరకు ప్రిపేర్ అవ్వడం ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అబ్బా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ లాస్ట్ 10 డేస్లోనే చాలామంది స్టూడెంట్స్ గివ్ అప్ ఇచ్చేయడం, అరే నా వల్ల కాదురా భయ్, ఎఫ్సెట్ మన వల్ల కాదు, మనకు 10,000 బిలో ర్యాంకులు 5,000 బిలో ర్యాంకులు కొట్టడం అవన్నీ మన వాళ్ళు కాదని చాలామంది గివ్ అప్ ఇస్తారు. లేదంటే ఏదో ర్యాండమ్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు, కొత్త కొత్త చాప్టర్లు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. సో ఈ వీడియోలో అందుకే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా ఇస్తాం, మీకు క్లియర్ కట్ ఒక రోడ్ మ్యాప్, ఒక టైం టేబుల్ ఇచ్చేస్తున్నా. మీరు దీన్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి. నేను చెప్తున్నా కదా, మీకు ఇప్పటివరకు ఎంత ప్రిపేర్ అయినా కూడా ఈ లాస్ట్ 10 డేస్ ఇలా ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్గా బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఓకే, సో ఫస్ట్ అసలు ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ప్రిపరేషన్లో మీకు లాస్ట్ 10 డేస్ డే డే ఆన్ డే ప్లాన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో 29th మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ టాపిక్స్తో స్టార్ట్ చేయండి. ఓకే, అందులో కూడా హై వెయిటేజ్ టాపిక్స్. మీకు హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి మీకు తెలిస్తే సూపర్, ఆల్రెడీ మనం వీడియో చేసినాం మన ఛానల్లో. లేదు మీకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఓకే, మీకు స్కోర్ 60+, స్కోర్ 25+, స్కోర్ 25+ ఇన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ స్కోర్ 60+ ఇన్ మ్యాథ్స్ వీడియో ఉంది, వెళ్ళి చూడండి. అందులో మీకు హై వెయిటేజ్ టాపిక్స్ అన్నీ ఒక క్లియర్ కట్ లిస్ట్ అయితే ఇచ్చిన. సో ఫస్ట్ మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్తో స్టార్ట్ చేసేయండి అబ్బా. ఓకే, సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్తో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2 డేస్ 29, 30 రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొత్తం ఖతం చేసుకోండి, రివిజన్ మొత్తం. ఓకే, అండ్ మీరు రివిజన్తో పాటు మాక్ టెస్ట్లు కూడా రాయండి. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుకుంటే 29 రోజు ఫస్ట్ ఇయర్ సిలబస్, దాంతోపాటు ఒక మాక్ టెస్ట్. 30 రోజు ఫస్ట్ ఇయర్ సిలబస్, మిగిలిన అంటే ఫస్ట్ ఇయర్ని 2 పార్ట్స్లోకి డివైడ్ చేసుకొని హాఫ్ పార్ట్, ఆ తర్వాత ఇంకో హాఫ్ పార్ట్, అండ్ ఆ రోజు కూడా ఒక మాక్ టెస్ట్. అలాగే ఫస్ట్ మే రోజు సెకండ్ ఇయర్ స్టార్ట్ చేయండి, హాఫ్ పార్ట్ రోజు కంప్లీట్ చేయండి, ఆ రోజు ఒక మాక్ టెస్ట్ రాయండి. అలాగే సెకండ్ మే ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ రాసేయండి, ఆ రోజు ఒక మాక్ టెస్ట్ రాసేయండి. ఆ తర్వాత థర్డ్ మే ఏం చేస్తారు అంటే ఈరోజు జస్ట్ మీరు వీక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయండి. అంటే ఇప్పటివరకు మాక్ టెస్ట్లో అయితే రాసిండ్రో అందులో వీక్ ఏరియాస్ ఉంటాయి ఖచ్చితంగా. మీరు ఎక్కడైతే చాలా మిస్టేక్స్ చేస్తున్నారు, టాపిక్స్ అంతగా ఎక్కట్లేదు, అలాంటి వాటి మీద ఈ థర్డ్ మే రోజు వర్క్ చేసుకోండి. అండ్ అలాగే ఆ రోజు 2 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయండి. మీ ఇష్టం, ఏదైనా 2 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 2025, 2024, 2023లో ఏదైనా 2 పేపర్స్ తీసుకొని మీరైతే సాల్వ్ చేయండి. ఓకే, ఆ తర్వాత ఫోర్త్ రోజు ఏం చేస్తారంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఫార్ములాస్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్, థియరమ్స్ అన్నీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఆ రోజు కూడా 2 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎందుకన్నా అంటే ఈ టైంలో మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేసినప్పుడు మీకు ఒక 50-60 మార్క్స్ వస్తున్నాయి అనుకుందాం, లెట్ సపోజ్. ఓకే, సో 50-60 మార్క్స్ వస్తున్నాయి అంటే యాక్చువల్లీ మీరేమనుకోవచ్చు అంటే 50-60 వస్తున్నాయి కదా అని ఎట్లన్నా అని పానిక్ అవ్వకండి. యాక్చువల్లీ మంచి స్కోర్ అది. ఎందుకంటే మీరు సాల్వ్ చేసినప్పుడు 50-60 మార్క్స్ మీరు అంటే స్కోర్ చేయగలుగుతున్నారు అంటే లెట్స్ సే ఎగ్జామ్లో కూడా మీరు అదే రేంజ్లో స్కోర్ చేస్తారు, 55-60. మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే ఆ 120 క్వశ్చన్స్ ఉన్నాయో అందులో కొంచెం నువ్వు స్మార్ట్గా గెస్సింగ్ కొట్టినా కూడా అక్కడ ఒక 10-15-20 మార్క్స్ వరకు అలా వచ్చినా కూడా నీకు ఎంత అవుతుంది స్కోర్? ఆల్మోస్ట్ 80 వరకు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. 80 స్కోర్ వస్తే ఏం లేకపోయినా, పేపర్ ఎంత టఫ్ వచ్చినా ఎంత ఈజీ వచ్చినా 80 దగ్గర వస్తే మాత్రం ఖచ్చితంగా 10,000 బిలో ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో ఫస్ట్ అయితే మీరు ఆ నెగిటివ్ థింకింగ్లో రాకండి, నాకు 50 వస్తుంది 60 వస్తుందని. ఓకే, సో అందుకే ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేయండి. మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎంత స్కోర్ చేయగలుగుతున్నారు, ఒక రియాలిటీ చెక్ ఉంటుంది. దాని తగ్గట్టుగా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు తెలుసు నాకు, ఓకే నేను ఇంత స్కోర్ చేయగలుగుతా అని. అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు కూల్ డౌన్ అవుతారు. మీకు తెలుసు నేను 4 ప్రీవియస్ ఇయర్ పేపర్ సాల్వ్ చేసిన ఆన్ యావరేజ్ నాకు 60-65 మార్క్స్ వస్తున్నాయి. సో నేను మెయిన్ ఎగ్జామ్లో కూడా అంతే తెచ్చుకుంటా, మిగిలిన కొన్ని తుక్కలు పెట్టుకున్నా కూడా 75-80 వరకు స్కోర్ చేయగలుగుతా. సో టెన్షన్ ఏం లేదురా బాయ్. ఆ టెన్షన్ పోవడానికి మాత్రం మీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ పక్కా సాల్వ్ చేయండి. ఆ తర్వాత 5th మే రోజు
కెమిస్ట్రీ, ఇనార్గానిక్, ఆర్గానిక్ నోట్స్ అంతా ఒక్కసారి మళ్ళీ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే దాని నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ దిగిపోతాయి మీకు. సో ఆ రోజు కూడా ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాసేయండి. 6th మే రోజు మ్యాథ్స్ మళ్ళీ ఒకసారి మీరు ఆ రోజంతా అంటే ఒక మాక్ టెస్ట్ రాసిన తర్వాత మిగిలిన డే అంతా తొందరగా రివిజన్ చేసుకొని మీకు ఏవైతే వీక్ టాపిక్స్ అనిపిస్తాయో అంటే ఎక్కువ కొంచెం ప్రాక్టీస్ అవసరమో వాటి మీద కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఓకే. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 7th రోజు, మే 7th రోజు ఇంకా ఫైనల్గా ఒక్కసారి అన్ని సబ్జెక్ట్స్ నోట్స్ అన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఒక్క మాక్ టెస్ట్ రాయండి, అంతే. 8th రోజు ఏం చేయకండి. నేను చెప్తున్నా కదా, 8th రోజు జస్ట్ మీరు కావాలంటే ఒకసారి ఆ షార్ట్ నోట్స్, ఆ ఫార్ములాలు రివిజన్ చేద్దామంటే చేసుకోండి. మాక్ టెస్ట్ ఏం రాయకండి. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు ఊరికే మాక్ టెస్ట్ రాసేసి మార్క్స్ తక్కువ వచ్చేసి మీరు డిసప్పాయింట్ అవ్వడం అవన్నీ ఏమొద్దు. సో ఎగ్జామ్ ఒక రోజు ముందు జస్ట్ ఒకసారి రివిజన్ చేసుకొని, అది కూడా మార్నింగే రివిజన్ చేసేసుకొని మిగిలిన రోజంతా హాయిగా కొంచెం రిలాక్స్ అయిపోండి. ఎగ్జామ్కి ఫ్రెష్గా మైండ్తో అయితే వెళ్ళాలి. సో ఈ ప్లాన్ కానీ మీరు ఫాలో అయితే నెక్స్ట్ వచ్చే 10 days ఎగ్జాక్ట్గా ఇట్లా మెన్షన్ చేసిన ప్లాన్ ఫాలో అయితే మాత్రం నేను చెప్తున్నా కదా, డెఫినెట్గా ఇందులో మీకు రివిజన్ అవుతుంది, ఫార్ములాస్ రివిజన్ అయిపోతుంది, వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి దాని మీద వర్క్ చేస్తున్నారు, ఎన్నో మాక్ టెస్ట్ రాస్తున్నారు. ఇప్పటి నుంచి మీరు మాక్ టెస్ట్ స్టార్ట్ చేయకపోయినా మాక్ టెస్ట్లు రాయడం మాత్రం స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ ఈ లాస్ట్ 10 days అయినా ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇంక్రీజ్ యువర్ స్కోర్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి, అన్న ఇక్కడ నువ్వు మాక్ టెస్ట్ అనాలిసిస్ చేయని చెప్పినావు కదా, మాక్ టెస్ట్ ఎక్కడి నుంచి అనాలిసిస్ చేయాలంటే దాని మీద ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో చేసినాం, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మాక్ టెస్ట్ మనం ఎట్లా అనాలిసిస్ చేసి ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలో స్కోర్స్ మాక్ టెస్ట్లో అని. సో ఆ వీడియో ఒక్కటి చూసుకోండి అబ్బా. ఈ వీడియో ఇక్కడ మన ఛానల్లో ఉంటుంది, ఆ వీడియో చూసుకోండి. అందులో మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఇందాకే చెప్పిన మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, డూ చెక్ ఇట్ అవుట్. సో సరే, నెక్స్ట్ 10 days ఏం చేయాలో మీకు ఐడియా వచ్చేసింది. మరి అన్న నెక్స్ట్ అంటే రోజు ఏం చేయాలి, రోజు ఎట్లా నేను ప్లాన్ చేసుకోవాలి డే అంటే, దానికి చూడొచ్చు. మార్నింగ్ 6 o'clock లేవండి. మీరు నైట్ పర్సన్ అయినా, డే పర్సన్ అయినా, మార్నింగ్ పర్సన్ అయినా సంబంధం లేదు. మార్నింగ్ 6 o'clock లేవండి. 6:30 లోపల రెడీ అయిపోండి. 6:30 నుంచి 8:30కి ఫస్ట్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోండి. నన్ను అడిగితే ఐ వుడ్ సజెస్ట్ మ్యాథ్స్ మీరు త్వరగా ఒక్కసారి అట్లా థియరీ రివిజన్స్ అంతా చేసేసుకొని ఆ తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఓకే. ఆ తర్వాత 8:30 to 9 బ్రేక్ఫాస్ట్ చేసేయండి. 9 to 12 మాత్రం మాక్ టెస్ట్ రాయండి. అంటే అగైన్ ఇట్ డిపెండ్స్, మీ ఆల్రెడీ హాల్ టికెట్స్ వచ్చేసినాయి కాబట్టి మీకు ఎప్పుడు ఉంది ఎగ్జామ్, మార్నింగ్ షిఫ్టా ఈవినింగ్ షిఫ్టా? మార్నింగ్ షిఫ్ట్ ఉంటే 9 to 12 మధ్యలోనే ఎగ్జామ్ రాయండి. సో దట్ మీరు ఈ నెక్స్ట్ 10 days మీరు మినిమం ఈ 7-8 మాక్ టెస్ట్ రాస్తున్నారు ఈ టైంలో కాబట్టి ఆటోమేటిక్గా ఆ టైంలో నీ బ్రెయిన్కి అలవాటు అవుతుంది దట్ ఆ టైంలో ఫోకస్డ్గా ఉండడానికి, 3 hours ఫోకస్డ్గా ఎగ్జామ్లో ఉండడానికి నువ్వు అలవాటు చేసుకోవాలి. లేదంటే నువ్వు సడన్గా ఎగ్జామ్కి పోయి 9 to 12 మధ్యలో నీ బ్రెయిన్ ఫుల్గా పని చేయాలి, ఫుల్గా కాన్సన్ట్రేషన్ ఉండాలంటే ఉండదు. నువ్వు దాన్ని ట్రైన్ చేయాలి. సో ఆ నెక్స్ట్ 10 days ఒకవేళ నీకు మార్నింగ్ షిఫ్ట్ ఉంటే మాత్రం 9 to 12 మధ్యలో మాక్ టెస్ట్ పెట్టుకో. నీకు ఈవినింగ్ షిఫ్ట్ ఉంటే 3 to 6 మధ్యలో మాక్ టెస్ట్ రాసుకో. ఓకే. కానీ ఖచ్చితంగా అది మాత్రం చెయ్యండి అబ్బా. ఓకే. అండ్ 12 to 1 బ్రేక్ఫాస్ట్ చేసేయి. 1 to 2 కొంచెం కావాలంటే, అంటే 12 to 1 ఏదైతే మాక్ టెస్ట్ రాసినావో దానికి సంబంధించి అనాలిసిస్ చేసిన తర్వాత 1 hour రెస్ట్ తీసుకో. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ స్టార్ట్ చేయి 2 to 4:30 అండ్ అగైన్ 4:30 to 5 కొంచెం బ్రేక్ తీసేసుకో. ఆ తర్వాత ఫైనలీ 5 to 7:30 ఇంకొక సబ్జెక్ట్. సో 3 subjects ఎవ్రీ డే. ఒక 2 subjects ఒకటే సబ్జెక్ట్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకు, కంప్లీట్గా దాని మీద టైం వేస్ట్ చేయకు, 3 subjectsని కవర్ చేయు. అండ్ ఫైనలీ 7:30 to 8:30 కొంచెం డిన్నర్ చేసి రిలాక్స్ అవ్వు. అండ్ ఇంకా 8:30 to 10:30 లాస్ట్ 2 hours పడుకునే ముందు ఏం చేస్తావంటే ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయి. ఓకే. ర్యాండమ్గా నీకు ఏదైతే ఇందులో కూడా ఐ వుడ్ సజెస్ట్, నీకు కొంచెం వీక్ టాపిక్స్ అనిపిస్తుంది అని చదివినావు, ఆ చాప్టర్స్ నువ్వు కంప్లీట్ చేసినావు కానీ దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అవ్వట్లేదు, మాక్ టెస్ట్లో పోతున్నాయి దాని మీద క్వశ్చన్స్ అనిపిస్తే వాటి మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి 2 hours, ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ కంబైన్డ్. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే కొంచెం అక్కడ ప్రాక్టీస్ కూడా చాలా టైం దొరుకుతుంది, కొంచెం దాన్ని ఇంకా నువ్వైతే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఆ పర్టికులర్ చాప్టర్ ఆ పర్టికులర్ టాపిక్లో నీ క్లారిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ఫైనలీ 10:30 to 11 పడుకునే ముందు
ఒక హాఫ్ అన్ అవర్ ఒకసారి అట్లా ఫార్ములాస్ లేదా ఇనార్గానిక్ నోట్స్ అవన్నీ ఒక్కొక్కసారి చూసేసుకొని దెన్ 11 to 6 o'clock 7 hours స్లీప్ అయితే ఇప్పుడు మస్ట్. నువ్వు ఇప్పటి వరకు నేను ఓన్లీ 5 అవర్సే పడుకున్నా అన్న 4 అవర్సే పడుకున్నా అన్న అంటే అది అవ్వదు. ఈ లాస్ట్ 10 days స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా పడుకుంటే నీ బ్రెయిన్ అంత అంత యాక్టివ్గా ఉంటుంది, నువ్వు అంత హెల్దీగా ఉంటావు. ఓకే, అండ్ నువ్వు అంత మంచిగా ఎగ్జామ్లో పర్ఫామ్ చేస్తావు. సో 7 hours స్లీప్ అయితే మినిమం పక్కా అయితే పెట్టుకో. 7 hours 11 to 6. ఓకే, అండ్ మిగిలిన టైంని అయితే ఇలా డివైడ్ చేసేసుకో. ఓకే, అండ్ ఇంకా లాస్ట్ 10 daysలో నువ్వు అవాయిడ్ చేయాల్సిన మెయిన్ టాప్ మిస్టేక్స్ ఏంటి అంటే న్యూ చాప్టర్స్ ఏది స్టార్ట్ చేయకు. సరే, ఏదైనా చాలా ఈజీ చాప్టర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాథ్స్లో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఉంది, చాలా ఈజీ చాప్టర్, అలాంటివి ఓకే నువ్వు టచ్ చేయలేదు, స్టార్ట్ చేస్తా ఒక 2 గంటల్లో అయిపోతుంది ఆ చాప్టర్ అలాంగ్ విత్ ప్రాక్టీస్ అంటే అలాంటివి నువ్వు చేయొచ్చు. కానీ పెద్ద పెద్ద టాపిక్స్ లైక్ రొటేషనల్ మెకానిక్స్ని స్టార్ట్ చేస్తా, లేదా మ్యాథ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తా అంటే ఈ టైంలో దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు టైం లేదు, చాలా టైం పడుతుంది నీకు అది కవర్ చేయడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి, అండ్ నీకు కాన్ఫిడెన్స్ కూడా పోతుంది ఒకవేళ క్వశ్చన్స్ రాకపోతే. సో కొత్త చాప్టర్ స్టార్ట్ చేయకండి. ఇందాకే చెప్పిన స్లీప్ అయితే స్కిప్ చేయకండి. ఓకే, నేను నైట్ అవుట్ చేస్తా ఈ టైంలో, ఇదేం ఐపీ బోర్డ్ ఎగ్జామ్ కాదు. ఎగ్జామ్లో నీకు ఆల్రెడీ సగం క్వశ్చన్లు తెలుసు, ఐపీ ఎగ్జామ్ లాగా పోయి జస్ట్ రాయడమే అంటే అట్లా కాదు. ఇక్కడ నీకు ఎగ్జామ్లో బ్రెయిన్ పని చేయాలి. ఆ బ్రెయిన్ పని చేయాలంటే నువ్వు యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండాలంటే నీకు ప్రాపర్ స్లీప్ ఉండాలి. సో ఖచ్చితంగా స్లీప్ని స్కిప్ చేయకండి. అండ్ నీ ఫ్రెండ్స్ తోటి అంటే మాట్లాడండి, కానీ నేను ఇంత ప్రిపేర్ అయినా అంత ప్రిపేర్ అయినా అని షేర్ చేసుకోకండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే పానిక్ క్రియేట్ అవ్వచ్చు అబ్బా. ఇప్పుడు లెట్స్ సే నువ్వు ఉన్నావు, నువ్వు చెప్పిన అరే నేను ఓన్లీ 50% సిలబసే కంప్లీట్ చేసినారా అని చెప్తావు. నీ ఫ్రెండ్ సడన్గా అవునారా నేను 70% సిలబస్ కంప్లీట్ చేసిన అంటే నీకు లోపల ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. అరే ఏంద్రా నేను ఇంకా వేస్ట్ అయిపోయింది నా ఎగ్జామ్ బిస్కెట్, అరే వీడేస్ అయ్యిందంటే నిన్ను చదవలేరా అనుకుంటావు. సో ఐ వుడ్ సే మాట్లాడండి ఓకే, కానీ మీ ప్రిపరేషన్ గురించి ఎక్కువగా షేర్ చేసుకోకండి ఈ టైంలో. అంటే నాకు మాక్ టెస్ట్లో ఓన్లీ 50 స్కోరే వస్తుందా అంటే నీ ఫ్రెండ్ కూడా అవునారా నాకు 75 స్కోర్ వస్తుందా అన్నాడు అనుకో, అయిపోయింది అంతే, నువ్వు టుమ్మని కింద పడతావు. ఎందుకంటే నీకు ఇంకా అరే అసలు అంటే వాడికి నిజంగా వచ్చిన వాళ్ళు తెలియదు, అది కూడా తెలియదు ఎవరికి, అంటే వాడు ఫేక్తో ఉండొచ్చు. కానీ నీకేమనిపిస్తుంది, అరే నా ఫ్రెండ్ గానికే 75 వస్తున్నాయి, నేను బొక్కలో 50 తెచ్చుకుంటున్నా, అసలు నేను ఏం ప్రిపేర్ అయినా పోయింది నా బిస్కెట్, ఎగ్జామ్ మొత్తం బిస్కెట్ అయిపోయింది అనుకుంటారు. సో ఈ టైంలో మీ ప్రిపరేషన్ ఎంత చదివినావు, ఎంత వస్తున్నాయి మాక్ టెస్ట్ స్కోర్, అవి ఎవరితో షేర్ చేయకండి. ఓకే, మీ జస్ట్ నీ పర్ఫార్మెన్స్ని నీతోనే కంపేర్ చేసుకో. నువ్వు ఒక మాక్ టెస్ట్ రాసినావు, లెట్స్ సే 45 వచ్చింది, నెక్స్ట్ మాక్ టెస్ట్కి 50 ఇంక్రీజ్ చేసుకున్నా చూసుకో, ఆ తర్వాత మాక్ టెస్ట్కి 55, ఆ తర్వాత 60. నీ మాక్ టెస్ట్ మీదనే నువ్వు కాన్సన్ట్రేట్ చేయి, నీ స్కోర్ మీదనే కాన్సన్ట్రేట్ చేయి, నీ పర్ఫార్మెన్స్ ఎట్లా బెటర్ చేసుకోవచ్చు దాని మీదనే ఫోకస్ పెట్టు. ఓకే, సో అది మాత్రం అస్సలు చేయకండి, ముందే చెప్తున్నా. ఓకే, ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అండ్ అలాగే మీకు అగైన్ కెమిస్ట్రీని ఇగ్నోర్ చేయకండి. కెమిస్ట్రీలో మీరు ఈ లాస్ట్ 10 days కొంచెం ఆర్గానిక్ కెమిస్ట్రీ బట్టి కొట్టినా కూడా కొంచెం ఆ పాయింట్స్ అన్నీ కూడా మెమరైజ్ చేసుకున్న డైరెక్ట్ క్వశ్చన్స్ దిగుతాయి, మీకు మార్క్స్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు టైం కూడా చాలా చాలా సేవ్ చేస్తుంది అనమాట కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీని అసలు ఇగ్నోర్ చేయకండి. అండ్ ఇందాక చెప్పినట్టు మాక్ టెస్ట్లు మీరు ర్యాండమ్గా ఎప్పుడు పడితే అప్పుడు రాయకండి. మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు మీకు తెలుసు, మీకు ఎగ్జామ్ టైం ఎప్పుడు ఉందో అని, ఆ టైంలోనే మాక్ టెస్ట్ రాయండి. మీ బ్రెయిన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే మీ బ్రెయిన్ని మీరు ఆ టైంలో ఫుల్గా కాన్సన్ట్రేషన్ 3 hours ఎక్కడ కూడా డిస్ట్రాక్షన్స్ లేకుండా కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో ఉండేలాగా మీ బ్రెయిన్ అయితే ట్రైన్ చేసుకోండి. ఓకే, అండ్ చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు అంటే మాక్ టెస్ట్ చెప్తున్నా కదా. సో మాక్ టెస్ట్ ఎక్కడ రాయాలన్నా అంటే మన దగ్గర ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ తీసుకున్నారు. అండ్ మళ్ళీ చెప్తున్నా, రుద్ర టెస్ట్ సిరీస్ జస్ట్ 299 రూపీసే. ఇందులో మీకు 10 ఫుల్ లెంత్ టెస్ట్లు ఉన్నాయి, 9 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మాక్ టెస్ట్లో రాసుకోవచ్చు. ఇందాక చెప్పినా కదా మాక్ టెస్ట్లు రాయండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మీరు అటెంప్ట్ చేయండి మాక్ టెస్ట్ లాగా అని, అవన్నీ కూడా ఇందులో మీరైతే రాసేసుకోవచ్చు. మీకు కావాలంటే సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్ రాయాలన్నా కూడా అవి కూడా ఉన్నాయి మీకు. ఓకే, అండ్ జస్ట్ 299 రూపీసే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక స్పెషల్ గిఫ్ట్, ఇది ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్కి తెలుసు, మళ్ళీ చెప్తున్నాం. ఎవరైతే మన రుద్ర టెస్ట్ సిరీస్ తీసుకున్నారో వాళ్ళలో ఎవరికైతే ర్యాంక్ 1 to 10 మధ్యలో వస్తే మీకైతే 2,00,000 రూపీస్ ప్రైజ్ మనీతో పాటు ట్యాబ్, అలాగే మీరు ఈ 299 రూపీస్ ఏదైతే కట్టినరో అది మొత్తం రీఫండ్ ఇచ్చేస్తాం. అండ్ 11 to 100 మధ్యలో ర్యాంక్ వస్తే 1,00,000 రూపీస్ ప్రైజ్ మనీ, అలాగే ట్యాబ్, అలాగే బ్యాచ్ రీఫండ్ ఉంటుంది. 100 to 1000 మధ్యలో మీకు ఒకవేళ ర్యాంక్ వస్తే 10,000 రూపీస్ ప్రైజ్ మనీ ఇస్తాం, అలాగే ట్యాబ్ ఉంటుంది, బ్యాచ్ రీఫండ్ కూడా ఇచ్చేస్తాం. అండ్ 1000 to 5000 మధ్యలో ర్యాంక్ వస్తే 5,000 రూపీస్ ప్రైజ్ మనీ ఉంటుంది, ట్యాబ్ ఉంటుంది, బ్యాచ్ రీఫండ్ వస్తుంది. అండ్ 5,000 to 10,000 మధ్యలో
అందులో మీ ర్యాంక్ వస్తే మాత్రం మీకు ట్యాబ్ ఇస్తాము. దాంతో పాటు రీఫండ్ కూడా ఇచ్చేస్తామనమాట. ఓకే. ఏదైతే మా బ్యాచ్ తీసుకున్నారో ఆ ₹299 రీఫండ్ అయితే వచ్చేస్తది. సో, ఎవరైతే స్టూడెంట్స్ మన రుద్ర టెస్ట్ సిరీస్ తీసుకుంటున్నారో, ఓకే, తీసుకునే వాళ్ళందరికీ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో, మీకు ఫైనల్ ఎప్సెట్ ఎగ్జామ్‌లో వచ్చే మీ ర్యాంక్ బట్టి ఈ గిఫ్ట్స్‌కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట ఈ ప్రైజ్ మనీకి. ఓకే. ఇస్తారా లేదా ఈ డౌట్ పెట్టుకోకండి. ఇగో ఫిజిక్స్ వాళ్ళ మీకు తెలుసు ది బిగ్గెస్ట్ బ్రాండ్ ఇక్కడ. ఓకే. సో, మీకు మిమ్మల్ని మోటివేట్ చేయాలిరా భయ్. మీకు హెల్ప్ చేయాలి. మీకు తర్వాత కూడా ఫర్దర్‌గా మన మన అంటే మనదేదో కనెక్షన్ ఈ ఇంటర్‌తో అయిపోదు. ఓకే. ఫర్దర్‌గా మీరు బీటెక్‌కెళ్తారు. అక్కడ మీకు ఏదైనా యూజ్ అవుతుంది దేనికైనా. సో, దానికనే ఇవన్నీ డిజైన్ చేసినాం. సో, మీకు మోటివేట్ చేయడానికి, మీకు హెల్ప్ అవుతుంది అకాడమిక్ పరంగా అని. ఓకే. సో, డెఫినెట్‌లీ ఓకే. సో, మంచిగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ 10 డేస్ ఏం టెన్షన్స్ తీసుకోకండి. చెప్తున్నా కదా! ఒక్కటే రా భయ్, ఒక్కటే గుర్తుపెట్టుకో. ఏదైనా ఏమైతది చెప్పండి? మాక్సిమం మంచి ర్యాంక్ రాదు. అంతేనా? అంత 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 అలా అయితే ఏమన్నా జీవితం ఆగిపోద్దా? మస్తు వేరే దారులు మస్తుంటాయి. కానీ మన బెస్ట్ మనం ఇయ్యాలి. మనకో సాటిస్ఫాక్షన్ ఉండాలి. అరే! నేను 100-200% ఇచ్చినారా భయ్ చాలు. సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. ఆ సాటిస్ఫాక్షన్ కోసమే ప్రిపేర్ అవ్వు. 100-200% నేను ఇచ్చినా అనుకున్నావనుకో, ఎవడైతే స్టూడెంట్ నిజంగా నేను 100-200% ఇచ్చినా అని ఫీల్ అయిండో, పక్కా చెప్తున్నా వాళ్ళకి ఇప్పటి వరకు మంచి ర్యాంక్ రాకుండా అయితే లేదు. పక్కా వస్తది. సో, ఎక్కువ రిజల్ట్ మీద ఫోకస్ పెట్టకండి. ప్రాసెస్ మీద ఫోకస్ పెట్టండి. ఆటోమేటిక్‌గా రిజల్ట్ వస్తది. ఓకే. సో, థాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. సో, మంచిగా ప్రిపేర్ అవ్వండి. కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ వస్తానబ్బా. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.